నేను రేజ్ చేస్తున్న క్వశ్చన్స్ కరెక్ట్ అని ఇప్పుడు రుజువు అయిపోయింది. నెంబర్ 1, 9:30 గంటలకు 24వ తారీఖు రాత్రి ప్రవీణ్ పగడాల తన ఫోన్ నుంచి ఆయన హత్య ముందు కొన్ని సెకండ్లు మాత్రమే ఆయన వైఫ్ తో ఫోన్ చేసి మాట్లాడారా లేదా? మరి 9:30కి విజయవాడలో ఉన్నానని చెప్పిన ప్రవీణ్ పగడాల 11:30కి రాజమండ్రి ఎలా చేరుకున్నాడు? సైరన్ వెహికల్ ఉన్న నా వెహికలే 3 గంటలు పడుతుంది ఒకవేళ పోలీస్ వెహికల్ వెళ్ళాలంటే. 2, ఇన్స్పెక్టర్ ఇన్వెస్టిగేషన్ లో ఐజీ ఏమన్నాడు? ఈ TV5 మూర్తిగాడు ఈ వీడియోలన్నీ ఐజీ నాకు రిలీజ్ చేశారు అన్నాడు. ఒరే యూజ్లెస్ ఫెలో, నీకు ఐజీఏ రిలీజ్ చేస్తే ఐజీఏ ఎందుకు చెప్పారు? ప్రవీణ్ పగడాల తాగాడని గాని వైన్ కొన్నాడు మందు కొన్నాడని గాని మేము ఫుటేజ్ రిలీజ్ చేయలేదని ఇప్పుడు సూచేసుకో అంటున్నా కదా. నిన్ను కాదు, నీ ఓనర్ TV5 9 కూడా సూచేస్తా, నా శిష్యుడైనప్పటికీ. నువ్వు ఎవరిని భయపెడతావు? నన్ను ఇంటర్వ్యూకి పిలిచి, అందుకే ఏ ఇంటర్వ్యూలు ఇప్పుడు 1-on-1 మరి ఇవ్వట్లా, ప్రెస్ మీట్లు తప్ప. నన్ను నువ్వు ఇంటర్వ్యూకి పిలిచి, సార్ మీరు ప్రపంచ శాంతి దూత, మీరు రావాలి, నేను ఎప్పుడు మీకు గౌరవంగా ఇంటర్వ్యూలు చేస్తానని చెప్పి నాకు హిందూస్కి నువ్వు ఫైట్ పెడతావా? నీ పనికిమాల దొంగ డూప్లికేట్ వీడియోలతో. నిన్న 13 సంవత్సరాల నుంచి ఉన్న పెండింగ్ కేసుని నేను పర్సనల్ గా ఆర్గ్యూ చేసి సాల్వ్ చేసుకున్నా. ఇప్పటికి ఒక కేసు ఓడిపోలే. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. ఎవడైనా సరే, ఆడు ముఖ్యమంత్రి అయినా పర్వాలా, ఆడు ప్రధానమంత్రి అయినా పర్వాలా, ఆడు ఓనర్ అయినా పర్వాలా, ఆడు మాఫియా గ్యాంగ్ అయినా పర్వాలా, ఆడు 1,00,000 కోట్ల ఆస్తిపరుడైనా పర్వాలా, నా పవర్స్ నాకున్నాయి, నా ఫండమెంటల్ రైట్స్ నాకున్నాయి, నా దేవుడు నాకున్నాడు. నేను సబ్బిస్తే బూడిద అయిపోయిన వాళ్ళు చాలా మంది 7గురు మీకు తెలుసు, రాజశేఖర రెడ్డితో సహా. ట్రంప్కే దిక్కులేదు, లైన్ లో పడ్డాడు. ఈ విషయం నాకు మద్దతు ఇస్తున్నాడు. ప్రవీణ్ పగడాలని బ్యాడ్ నేమ్ చేసి ఆడు తాగేశాడు, ఆడు పడిపోయాడు, ఆడు మందుగాడు అని మీరు దూషిస్తారా? పేటిఎంలో ఈయన 12-19కి పేమెంట్ చేస్తే 12:24కి ఆయన బయటికి వెళ్ళి వస్తున్నాడు. 12:24కి 12:19కి 5 నిమిషాలు పేమెంట్ చేయకముందే ఈయన బయటకు వచ్చాడా? ఇదంతా పెద్ద కల్పితమని అర్థమైపోయింది. చంద్రబాబు నాయుడు గారికి నా పవర్స్ తెలుసు కనుక, నిన్న కాక మొన్న కేబినెట్ లో మీటింగ్ పెట్టుకున్నారు కనుక, దోషుల్ని మీరు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు చేయట్లేదు, బయట పెట్టట్లేదు? మీకు తెలుసు నా దగ్గర ఏ ఎవిడెన్స్ ఉన్నాయో. పోలీసులకి నేను ఇవ్వనది, ఎందుకంటే నా మీద కల్పితం 307 కేసు పెట్టిందే ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇడియట్ స్టూపిడ్ శ్రీనివాసరావు. 307 అంటే అటెంప్ట్ మర్డర్. నేను లేను, విక్టిమ్ లేడు, డిస్టర్బ్ చేయొద్దాం. We waited for you 10 minutes. ఇంకొందరు కలెక్ట్ చేసుకోండి.